వీడేంట్రా చెక్కబోర్డు చూపించి ఏం వండుతున్నా అని చెప్పి అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు మష్రూమ్ ఏపుడు పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఇంకేపుడు అనొచ్చు, ఫ్రై అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఇదైతే మాత్రం ఇష్టమాటలు అయితే బుక్ చేశాను. 50 రూపాయలకి అయితే నాకు ఇన్నే మష్రూమ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు వీటైతే మాత్రం బాగా కడిగేసుకుందాం. కడిగేసుకున్న తర్వాత అయితే మాత్రం కటింగ్ కూడా వెళ్ళిపోదాం. నేనైతే బాగా కడుక్కుంటున్నా. వీటిలో చూడండి ఎంత బాగా కడుక్కుంటున్నాను. అయితే 2 టైమ్స్ అయితే వాష్ చేశాను. సో ఇప్పుడైతే వాష్ అయిపోయింది. తీసుకుని గిన్నెలో పెట్టేసుకుందాం. గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పకోడీలో చేసుకుంటాం. ముందైతే మాత్రం ఇలా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి గిన్నెలో వాడేసి కొంచెం అయితే మేకప్ అయితే ఇచ్చేస్తాను అనమాట. దీనికి మేకప్ వాడిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి అంటే కారం, ఉప్పు, కార్న్ఫ్లవర్, కొంచెం బియ్యం పిండి అయితే మాత్రం అట్లా మేకప్ కొట్టేసి ఇట్లా అయితే ఇప్పుడైతే పకోడీ కింద అయితే వేపేస్తాను అనమాట. ట్రస్ట్ మీ పకోడీ కింద అయితే చేసిన తర్వాత ఫ్రై ఇప్పుడు వండుకోండి. నేను అమ్మ ఇయ్యే అంటే ఇయ్యమని ఉంది టేస్ట్ అయితే మాత్రం. నేను ఎక్కడెక్కడ యూట్యూబ్లో చూసి చేస్తాను చెప్పాను కదా, అన్ని యూట్యూబ్లో సర్చ్ చేస్తా అంటే ఇట్లా ఇది ఒక స్టైల్ వచ్చిందనమాట. సో ట్రై చేసేద్దాం కదా అన్నది నేను ట్రై చేసాను. ఇప్పుడైతే పెనం పెట్టేసుకుని ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుని ఎప్పుడైతే మనం కట్ చేసుకుని ఒక ఉల్లిగడ్డ, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పచ్చిమిర్చి, దాని తర్వాత ఒకటో చిన్న బిర్యానీ ఆకు వేసుకున్నా కొంచెం స్పైసీగా ఏమైనా తగులుతుందేమో అని చెప్పారని ఇవన్నీ కొంచెం దూరంగా ఎగిన తర్వాత ఒక టమాటా పండు కూడా తీసుకున్నా. టమాటా పండు కూడా కట్ చేసి వేసాను చూడండి. ఇప్పుడు పచ్చి కోసం వచ్చేంత వరకు అయితే వేపించుకోవాలి. వేపించుకున్న కొంచెం పసుపు వేసేసి దాని తర్వాత ఒక్క పుదీనాకులు 3 పాకులు వేసి కట్ చేసి ఇప్పుడు చెప్తున్నాను. ఈ పచ్చివాసం పోయేంత వరకు అయితే మాత్రం వేగించిన తర్వాత లాస్ట్కి నేను ముందుగా పకోడీ కింద చేసిన మష్రూమ్ అయితే దీనోపులు వేసేసి అయితే కొడేస్తాను అనమాట. ఇప్పుడు కొడేసిన తర్వాత ముందు కారం వేయట్లేదు అయ్యో, ఎందుకంటే కారం వేసినట్టు కింద మాడిపోతుంది అనమాట. సో అయిపోయిందని టైంలో కారం అయితే కొంచెం ఉప్పు వేసేసుకుని అయితే కొత్తిమీర వేసి దించేసుకున్నా. అంతే అయిపోయింది మష్రూమ్ ఎప్పుడో.